రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయించుకోవడంపై కర్నూలు సిపిఎం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కర్నూలు R&B క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి సుమారు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని టీడీపీ జిల్లా కార్యాలయం కోసం కేటాయించుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కేవలం ప్రస్తుత ప్రభుత్వమే కాకుండా గతంలో వైసీపీ కూడా ఇదే తరహాలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 రోడ్ల కూడలి వంటి కీలక ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని వారు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని ప్రజా అవసరాల కోసం వాడాల్సిన భూములను పార్టీల కోసం దారాదత్తం చేసుకోవడం దుర్మార్గమని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర నడిబొడ్డున R&B 100 కోట్ల విలువైన స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం శంకుస్థాపన చేయడం చాలా బాధాకరమైంది, చాలా దుర్మార్గమైంది. ఎక్కడైనా పేద ప్రజలు సొంత గూడు లేక ఒక సెంటు స్థలము ఆక్రమించుకుని మేము నీడ పెట్టుకుంటామని చెప్తే ఆగమేఘాల మీద అధికారులు పేద ప్రజలకు కొట్టాలను కూల్చేటువంటి సంఘటనలు కర్నూలు నగరంలో చాలా చూశాము. కానీ దౌర్భాగ్యం ఏమంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రభుత్వ స్థలాల్ని ఏ రకంగా కబ్జా చేసి తమ కార్యాలయాల్ని ఉపయోగించుకోవడం అనేది ఇది కొత్త సంస్కృతికి దారితీస్తుంది అనేది సిపిఎం పార్టీ అభిప్రాయం. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే నిజంగా రాజకీయ పార్టీలకు కార్యాలయాలకు స్థలాలు ఇవ్వాలనే ఒక నిబంధన ఉంటే ప్రకటించింది గవర్నమెంట్ ప్రకటించమని చెప్తున్నాను. రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలకు ఉన్నట్టు విలువ జాతీయ పార్టీలకు ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు ఉన్నట్టు విలువ ప్రాంతీయ పార్టీలకు ఉంటాయి. దాన్ని బట్టి నిజంగా ప్రభుత్వ స్థలాలు కేటాయించాలనుకుంటే ఆ రకంగా ప్రభుత్వమే ప్రకటించి మేము ఇట్లా కేటాయించాలనుకున్నాం అని చెప్పొచ్చు. దాన్ని కూడా సిపిఎం పార్టీ సరైనది కాదంటుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆస్తిని విలువైన స్థలాలు చోట గీయొచ్చు, విలువైన స్థలాలు ఆ రకం ఒక రాజకీయ పార్టీ అవసరాల కోసం ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. దీంట్లో ఇంకా విచిత్రం ఏమంటే తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం కోసం గతంలోనే కార్పొరేషన్ గాయత్రి ఎస్టేట్ దగ్గర స్థలం కేటాయించింది, కట్టుకున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నారు, తర్వాత నిలిపేశారు. ఇది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఒకసారి కార్పొరేషన్ కేటాయించిన తర్వాత మళ్ళీ 100 కోట్ల విలువైన స్థలాన్ని ఏ రకంగా శంకుస్థాపన చేస్తారు? ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పే అంశం ఏంటి? గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫైర్ రోడ్ జంక్షన్ దగ్గర విలువైన స్థలం ఆగ్రో అంటే అగ్రికల్చర్ ఆగ్రో వాళ్ళ స్థలాన్ని వాళ్ళ పార్టీ కార్యాలయం కోసం చెప్తున్నారు. ఇక్కడ ఏంటి సింపుల్ గా వాళ్ళు చెప్పే అంశం, మేము లీజుకు తీసుకున్నాం. లీజుకు తీసుకోవడం అనేది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెల్లుబాటు అవుతుందా, లేదా అందరికీ చెల్లుబాటు అవుతుందా? ఇది